స్టార్ట్ చేసినప్పుడు ఏంటిది అలా ఛాన్స్ ఎదు పిల్లవాడికి డబ్బా మోకాలకి వేసి కొడతారేమో. హలో హలో ఒకసారి మీ పెద్దలందరూ అది మనవాడు ఈస్తులు అనిపిస్తున్నాడు, సూపర్ కొడుతున్నాడు టెంకాయ, ప్రతి ఒక్కరు అట్లా కొట్టాలా. అది దెబ్బ. వాడు 2-3 ఛాన్సులు ఇవ్వండి, వాడు కొట్టినట్టు ఎవరు కొట్టకూడదు. కొట్టాలా కొట్టాలా, వాటర్ కొట్టాలా. వాడు ఏం చేత పట్టుకుంటా టెంకాయ సౌండ్ తగ్గివు రామకృష్ణ. పోయినసారి జగదీష్ పడ్డాడు, ఇప్పుడు శ్రీకాంత్. పగిలిపోయింది కాయ, పగలలేదు కాయ పగిలిపోయింది కుర్రోడు కొట్టేకి. నెక్స్ట్ ఇంకొకటి ఒకసారి ముసలారెడ్డి సీనియర్ నాయకులు కాబట్టి మీరు కూడా కొంచెం ప్రోత్సహిస్తే బాగుంటుంది. ముసలారెడ్డి, చంద్రమామ, మాలన్న, బెదవాడ లక్ష్మయ్య, చెంచిరెడ్డి, ముదిరెడ్డి శ్రీనివాసులు అసలు చేస్తే చూసే వాళ్ళకి, ఏడుండే నాయకులకి, అందరికి 10 మందికి ప్రజలు ఉత్సాహంగా ఉంటారు. ఒక్కసారి ప్రతి ఒక్కరు ఒక ఛాన్స్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు ఛాన్స్ తో కొట్టాలా. ఈత్ తరపున అందరూ ఎట్ల మామ కూడా ఒకసారి లేయాలా. సీనియర్లు ఒకసారి లేస్తే తర్వాత ఈత్కి వస్తుందా జక్క యానాగిరెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక్కసారి మీ అందరూ వరుసగట్టుగా కొడితే తర్వాత ఈత్కి ఛాన్స్ ఇస్తాం. వాళ్ళు ఎలాగ కొడుతుంటారు. మీ సీనియర్లు ఎవరైనా ఒకరు లేయాలి ముందు పైకి, ఎవరైనా పర్వాలేదు. యానాగిరెడ్డి వస్తుండో ఒకసారి కొట్టాలా టెంకాయ. స్వాగతం. వినాయక చవితి, మర్రిగుంట వినాయక చవితి కమిటీ గ్రామ ప్రజలకి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలు పెద్దలు ప్రోత్సాహంతో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఒక్కో ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. టెంకాయ కొట్టే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఛాన్స్ ఇవ్వాలి, కొట్టాలి కాయని. ఒకసారి ఈత్ ముందు సీనియర్లకు ఇస్తాం అనుకుంటున్నాడు. ఈత్ మేము కొడతాం అంటుంటూ కాదులే మీరు ఆగండ్రా, ఈత్కి సీనియర్లకు ఇద్దామని అనుకుంటున్నాం. ఎవరు లేస్తారు ముందా? బెదవం లక్ష్మి లేస్తావా, లేకపోతే ముసలారెడ్డి లేస్తావా, లేకపోతే యానాగిరెడ్డా, లేకపోతే చెంచిరెడ్డా, చంద్రమామ, లేకపోతే జానిక, మాలన్న, ఇలాంటి వాళ్ళు ఎవరైనా 50 సంవత్సరాలు పైన పడ్డ వాళ్ళందరూ ఎవరైనా ఒకరు లేయాలి పైకి. డబ్బాలు ఇసిరేస్తున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా. చాలా ఒక్కటే ఛాన్స్ ఒక్కొక్కరికి. ఇంకా నీకండి చాలా మంది ఉన్నారు కొట్టేవాళ్ళు. పగలేదు వస్తుంది లెక్కాయికి. ఆయన చాలే 3 ఛాన్సులే, ఒకటి 3 ఛాన్సులు, మూడే ఛాన్సులు ఒక్కొక్కరికి. ఎవరికైనా 3 ఇంకెక్కువ కాకండి. ఇంకొక కర్ర తీసుకోండి, రావాలా, యువతకు వచ్చి కొట్టాలా.
మూడు ఛాన్సులు ఏరి అందరా ఎవరు లేయట్లేదే సీనియర్లు. హలో రావాలా ఈసు కొట్టాలి. ఇంకా సీనియర్లు ఎవరు లేయట్లేదులే. జగన్ కొండ ఇంకా సీనియర్లకు పోలేదులే. 50 ఏళ్ళు నిండలో వాడికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్సే. కాయ పగిలిపోయినట్టు ఉంది, ఒకసారి చూడండి. నీళ్ళు పట్టాలే, కాయ పగలలేదు. కాయ పగల్లా, నీళ్ళు పిల్లలు లాగేకి నీళ్ళు కొట్టారులే. రావాలా బెదవారు దత్తాత్రేయ బో హుషారుగా ఉండడు. ఈ సందర్భంగా పప్పు సీకీలు తిని స్వామి దగ్గర సేవ చేస్తుండ కాబట్టి వాడు కొంచెం హుషారు బాగుంది. కొబ్బరి నీళ్ళు తాగుతున్నాడు. స్వామికి పూజ చేస్తుండు. రెయ్యి బాగా స్వామి దగ్గర జాగారం చేస్తుండు. నిద్రపోతున్నాడు. స్వామి దగ్గర కాపలా ఉండడు. ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించాలా. సరిపోయింది. ఒక ఛాన్స్ ఈగా నావును కొడితే వేస్తాం. మళ్ళీ అవతల వాళ్ళు భయపడతారు. కొట్లాడాలని అనుకున్న వాళ్ళకి ఛాన్స్ రాదు. ఒకసారి పెద్దవాళ్ళు లక్ష్మి రావాలా. ఆయన అయితే కొంచెం హుషారుగా ఉండడు. సరే సీనియర్లు అందరూ కొంచెం ఇబ్బందిగా ఉంటారు. కానీ ఒకసారి ఆయన వచ్చి కొడితే కొంచెం జనాల ఉత్సాహం ఆనందం కలుగుద్ది. కాబట్టి ఒకసారి వచ్చి కొడితే బాగుంటది. ఒకసారి రా పెద్దవాళ్ళ లక్ష్మి ఎవరన్నా రావాలా. ఏమనుకోకూడదు. లే మన ఈత తరపున మొత్తం రామకృష్ణ లే కొట్టాలి. ఇంక లే నీళ్ళు పోయినా లే ఇంకెందుకు పో, ఛాన్స్ వస్తుంది. లే ఒకసారి మన ఈత్ ఇంకో ఈత్ తరపున మన బంత రామకృష్ణ ఉట్టి కొడుతుండే. ఒక్కసారి అందరూ సపోర్ట్లు కొట్టండి. ఒక్కసారి 3 మీద పెడితే మొక్కలు కానరావు. రావాలా. ఇంకా వరుసగా అందరూ లెవెల్ కొట్టాలా. కుర్రోళ్ళు అందరూ లెవెల్కి రావాలా. 3 ఛాన్సులు ఒక్కొక్కరు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఎవరి ఛాన్స్ లో కాయ బాగులతో చూద్దాం. ఒక్కసారి రావాలా. ఒక్కో ఛాన్స్ ఇవ్వండి కుర్రోళ్ళకి. ఎవరు దెబ్బ పవర్ ఎంత ఉందో చూడాలా. చుట్టూ తిరిగిపోయిందా కాయ. కొబ్బరికాయ 3 చుట్లు తిరిగింది ఒక దెబ్బ కొట్టేది. తిరగాల 3 వచ్చినాయా. పోయి మనం వర్షం పెట్టు ఈస్తు పట్ట పోయి మనం అది కూర్చొని వాళ్ళు చెట్ల కింద చాలా మంది రేస్తూ రావాలి బయటికి. ఛత్రపతి సిఆర్ నాయుడికి ఇవ్వాలి ముందా. సిఆర్ నాయుడు ఉన్నాడు. నీళ్ళు పోయి ఒకసారి సిఆర్ నాయుడు రమ్మనాలా బయటికి. ఏం బయటకు పోతున్నాడా. కొట్టుకోండి. ఒక్కసారి రావాలా. ప్రతి ఒక్కరు రావాలా. రావాలా. ఈతు కొట్టాలి. ఇంకెవరు ఈతు అర్జునుడు మనోహర్ ఉన్నాడు. నలంగ మనోహర్ ఉన్నాడు. వాడు నారాయణ ఉన్నాడు. ఒకసారి నీళ్ళు పోసి వాళ్ళ చేతి కొట్టిండి. రావాలా. ప్రతి ఒక్కరు రావాలా. చిన్నపతి బాలాజీ నాయుడు కొడుతుండయా. ఈసారి దెబ్బ స్థాయి పటాపట అయిపోవాలా. ఎంత కొడుతున్నా చూడు. ఒక్కసారి జాగ్రత్త. కాలు పోలు స్లిప్ అయ్యాను. జాగ్రత్త కొట్టు. దెబ్బ కాయ పగిలిపోవాలా. అది కొట్టాలా. ఎగరాల కాలు పైకి లేయాలా.
పైకి లేస్తేనే ఎగిరి జమ్మున తగలాల పొయ్యి. కుర్రాడికి అంత సేరుగా ఉండాలా. ఏం కాలేలే ఇట్లా. ఇందాక 3 చుట్లు తిరిగింది, ఇప్పుడు 16 చుట్లు తిరగాల. అసలు కాలు కింద లేయలేదు. ముందు అది చూడండి కుర్రోడికి. కాలు అసలు లేవట్లా. ఎరకరమ్మను సర్దుకు వెనక్కి వెళ్ళతో ఎగరా పోయి కొట్టాలా కాయని. అది నిలబడి చెప్తా వెనక్కి రావాలా. వెనక్కి వెళ్తే జంపు చేసి అప్పుడు అసలు ఏం గురే లేదు, పసే లేదు పిల్లోడు కాదా. కాయ కూడా కాయ పగలాల. వాడికి ఎందుకని తీస్తే నువ్వు కొట్టేది ఏందా? ఆడపిల్ల కొట్టదా? కూడా వెనక్కి రాని ఇయ్యాల, ఎగరాల, కాళ్ళు లేపాల, జమ్ముళ్ళు వేయాలి పైకి. రావాలా, ఎంగదమ్మా రావాలా తొందరగా కాయ కొట్టను. పెద్దోళ్ళు ఎవరు లేట్లా. ఆయన లక్ష్మీ రావాలి ముందు. పెద్దవాడు లక్ష్మీ నీళ్ళు పోయినరా పొయ్యా. మీరు ఈతుండేవాళ్ళు పొయ్యాలి నీళ్లు. అది దెబ్బ, ఆ దెబ్బ కొట్టాలా కుర్రోడు. ఆ దెబ్బ కొడితే కానీ అది కాయ పగిలిపోవాలి. పట్ట అది గురి కొట్టాలి. పెద్దవాడు మనవాడు పోయి ఇంకోసారి కొట్టుకోండిరా. రావాలా, ఎక్కడున్న ఈతంతో ముందుకు రావాలా. చెట్ల సాడినా దానిపోకూడదు. రాంబాబు మేనపల్లి రాంబాబు రావాలా. కాయ పగిలిపోయిందా అందా? చెప్పండి మెలికి లేకుండా. కాయ ఎట్ట ఉంది? మెత్తగా ఉందా గట్టిగా ఉందా? ఈతు కొట్టేక కాయ ఉందిలే, పగలలేదులే. ముందు పెద్దవాడు మనోహరికి ముందు పోసింది నీళ్ళు, తర్వాత ఛాన్స్ వాడికి. ముందు పెద్దవాడు మనోహరి పట్టాల. మా క్రమం తప్పకూడదు. ఆగండి. రావాలా. పెద్దవాడు మనవరు ఈల్తు తరపున, మర్రిగుంట గ్రామ ప్రజల తరపున కొబ్బరికాయ కొడుతుండే కాబట్టి ఈయన విఘ్నేశ్వర కమిటీ తరపున విఘ్నేశ్వర స్వామి ఉత్సవాలు మర్రిగుంటలో ఘనంగా జరుగుతున్నాయి కాబట్టి పెద్దవాడు మనవరు కొబ్బరికాయ కొడుతున్నాడు. ఈల్తు తరపున 2 ఛాన్సులు ఇయ్యాల గట్టిగా కాయ పగిలిపోవాలా. కాళ్ళు వేయాలా. కాళ్ళు వేయట్లే కుర్రోళ్ళ, కాళ్ళే వేయట్లే. ఇప్పుడు అదిగా జంపు చేయాలి. ఎట్ట 6 అడుగులు అవతల ఎగిరి పడాలా. కమిటీ తరఫున మర్రిగుంట ప్రజల తరఫున గణేశ ఉత్సవాల సందర్భంగా మర్రిగుంటలో రంగరంగ వైభవంగా వినాయక స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం ప్రతి ఒక్కరు అన్నదానం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అన్నదానానికి కూడా వచ్చి భోజనాలు చేసేవలసిందిగా ప్రార్థిస్తున్నాము. సాయంత్రం ఇప్పుడు అలాగే ప్రతి ఒక్కరూ రావాలా. లడ్డుపాట ఉంది, పంచిపాట, ఉండిపాట, కండవ, ఆడుండే స్వామి దగ్గర ఏమేమి ఉన్నాయో అన్ని పాటలు పాడతారు. రేపు తీసుకోవాలా. ఇప్పుడు ఎవరు ఈరోజు పాండ్రంలో రేపు తీసుకొని పోవాలా. రావాలా, ప్రతి ఒక్కరు రావాలా. లేట్ లేదు, పొద్దు లేదు. మళ్ళీ సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంది. తొందరగా కాయ పగలబట్టాలా. రావాలా. పెద్దవాడి యూత్ అంతా రావాలా. ఎన్ని చుట్లు తిరిగిందా? 12 చుట్టూ ఉండే మావాడు.
అలాగే టీ కొట్టు మాది మా కూడా ఒకసారి వచ్చి టెంకాయ కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. జాగ్రత్త మొఖాలు తగలుతాయి పిల్లలు ఇసిరేస్తే. అలాగే గునుపూడి లక్షణాన్ని కూడా వచ్చి ఒకసారి టెంకాయ కొడితే బాగుంటుందని అనుకుంటున్నాము. ఆయన కూడా వచ్చి కమిటీలో చేరి టెంకాయ కొట్టాలి. రావాలా అందరూ ఇళ్ళకెళ్ళ కాకుండా ఉండండి. లడ్డు పాట అవి ఉన్నాయి, ప్రతి ఒక్కరు లడ్డు పాటలో పాల్గొనే వాళ్ళు ఉన్నాం. అలాగే ఇవన్నీ చూసుకొని అందరూ ఎవరు వెళ్ళగాకండి, ఇళ్ళకి అందరూ ఉండండి ఉత్సాహంగా. ఆ స్టాండ్ తీయండి, కారు పోద్ది. స్టాండ్ తీయండి, కారు పోద్ది. ఏమన్నా వదిలేటి రవణికి ఏమైనా ఉత్సాహంగా ఉంటే కొట్టాలా. అలాగే బోబుతో ఉన్నాడు, బోబుతో కూడా రావాలా. యూత్ తరపున అందరు రావాలా. మండే కిరణ్ కొడుతున్నాడు, యంగ్ హీరో. ఛాన్స్ ఇవ్వాలా, 12 ఒప్పులు అయిపోవాలా. కాయ కొడితే గుర్తు చూసి కొట్టు, ఊర కర్రోపు కాకు, చేయి నొప్పి. కరెక్ట్గా కాయ ఆడందా చూసి నిదానం కొట్టు. పిల్లలు కొట్టిన నీళ్ళు కొట్టిన కళ్ళకి కళ్ళు తెరుచుకొని కొట్టు. రావాలా అది చెప్ప. అలా కొట్టాల కుర్రోళ్ళు, ఎగరాల. కొంచెం కాళ్ళు లేపాలా, ఆడే ఉండు. అది అట్ట ఇంకొంచెం ఎగరాల. అది చాలటంలా ఎగురు అది ఇంకా వెయ్యాల. 2 అడుగులు పైకి వేయాల భూమి మీద నుంచి కాలు. అది అలాగే ఎగరాల. రావాలా ప్రతి ఒక్కరు రావాలా. నీళ్ళు అయిపోయినట్టుంటే కొంచెం ఆగితే నీళ్ళు పోస్తుంటారు డ్రమ్ములకి. వంగి కొట్టాలంటే కష్టం. కానీ కాయ ఎమిట ఉంది, తలమిట తిరుగుతుంది. తిరిగి తప్పని కొట్టాలా. కాయ నీకు ఎంతో దూరంలో లేదు, నీ అందుబాటులోనే ఉంది. కాయ తాడు కాదు కొట్టేది, కాయని కొట్టు. నీళ్ళు తెచ్చి పోసుకోండి. 2 డ్రమ్ములు నీళ్ళు తెచ్చి పోసుకోండి. 1 నిమిషం ఆపండి. 2 బకెట్లు తీసుకోండి, నీళ్ళు పోయింది. బకెట్లేరా నీళ్ళకి. ఉండండి, పోగాకండి. లడ్డు పాటలు అవి ఉన్నాయి. నలుగురు కుర్రలు పోయింది, పిల్లలు పోసారు. మీరు పోయింది. తీసుకొని చంపులే పసుకోండి. చెప్పాలి. చెప్పిన వాళ్ళందరూ సీనియర్లు మేము కొట్టలే వాళ్ళు అన్నారు. సంపులో ఉండి రాత్రి 2 బయట తెచ్చుకోవాలి. ఆజమైతే మళ్ళీ జనాలు పోతారు.
ఉండలా మనం యాడికి వాడు వెంకటేశ్వర పోతాడు లే లే కొట్టాలి రే నువ్వు కొట్టవే మీ అన్న కొట్టపోయి రీల్స్ చూస్తుంది బిడ్డ. ఎవరు ఒక ఆయన కొట్టాలిగా భూమి ఏంది మే గోరింటాకు పెట్టుకోవాలి భూమి ఏంది మే ఆడపిల్లగా నన్ను డిజైన్లు పెట్టుకోదు కాదు మే. ఇప్పుడు వాడు చెరుపల్లి మహేష్ వాడి పేరు మర్చిపోయినా పేరు రాలా కానీ ఉండరు ఈ ఉండరు కానీ రాంబాబు అంటే ఈ లేదు ఆ రాంబాబు అనుకున్నాను. రాంబాబు ఉట్టి కొట్టవా రాంబాబు కొట్టలేము అడుగు వాళ్ళు ఎత్తులు పోయిన ముందు ఇది రాంబాబు కొండలకు పోయింది చెప్పండి చెప్తాం నీళ్ళు పోయిన ముందు నీళ్ళు పోయితే వాళ్ళు వస్తారు లైన్లో ఏదో తిరగక చోటు ఎవరైనా ఏంద్రా పిల్లాడికి ఇచ్చే ఛాన్స్ ఇచ్చే కొట్టుకుంటాడు అయిపోయింది నేను దూరం రావట్లేదు రేట్ వచ్చిండు ఛాన్స్ మహేంద్ర మీద ఆపేసి